మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. రోజువారీ కార్యక్రమంలో ఆయిల్ ఉన్నంత కనపడని కల్తీ ఇంకెక్కడా లేదండి. కనపడదు. చట్టం నుంచి తప్పించుకునే ఆస్కారం ఆయిల్కి చాలా ఉంది. అవునా? ఓకే. చట్టంలో ఉన్న స్టాండర్డ్స్ ప్రకారం మన ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా కూడా ఆలోచిస్తున్నారు దాని గురించి కూడా. ఎక్స్పర్ట్స్ కమిటీ కూడా చెయ్యాలి కూడా. వాళ్ళు ఏంటంటేనండి, ఒక చట్టంలో 3 వైలేషన్స్ ఉంటాయి: అన్సేఫ్, సబ్ స్టాండర్డ్, మిస్ బ్రాండెడ్. ఇది ఎప్పుడు ఏం చేసినా సబ్ స్టాండర్డే వస్తుంది. ఇది ఆయిల్, అందులో మినరల్ ఆయిల్ కలపండి, పత్తి ఆయిల్ కలపండి, ఇంకొక ఆయిల్ కలపండి. ఆయిల్లో ఎక్కువ ఆస్కారం ఏంటంటేనండి, నేను భయపెట్టడానికి చెప్పట్లేదు, ఆస్కారం కోసం ఎంతో లైట్ గా మళ్ళా మెరిసిపోతున్న అది అంటే ట్రాన్స్పరెంట్ కనపడేలాగా, ఆ ప్యాకెట్ కూడా ఇటు నుంచి అటు కనపడేలాగా ఉంటాయి కదా. అంటే అన్ని చెప్పలేం కానండి. కొన్ని మినరల్ ఆయిల్స్, మన పెట్రోలియం ప్రోడక్ట్ లో మినరల్ ఆయిల్ ఒకటి ఉంటది, ఫైన్ క్వాలిటీ, అది తక్కువ రేటుకి వస్తుంది. జనరల్ గా మాకు అనుభవం ఉంది. ఏంటంటే కింద సంపలు ఉంటాయండి, మన వాటర్ సంపల్ లాగా ఉంటాయి ఆయిల్. ఒక ఆయిల్ సన్ఫ్లవర్ లోడ్ తెచ్చుకుంటాడు, అందులో 10 లోడ్లు కెపాసిటీ ఉందనుకోండి. 2 లోడ్లు ఇది, 2 లోడ్లు ఏమో మినరల్ ఆయిల్, 2 లోడ్లు ఇంకో తక్కువ పత్తి ఆయిల్, ఇంకో 2 లోడ్లు ఇంకో కనపడని ఆయిల్, అలా మిక్స్ చేసి వాళ్ళు ప్యాక్ చేస్తారు. ప్యాకెట్కి ఒక 5 రూపాయలు 10 రూపాయలు మిగిలిన చాలా మొత్తం లార్జ్ స్కేల్ మీద ఎక్కువ మిగులుతుంది కదా. చేత అందులో కూడా మనం రెగ్యులర్ గా ప్రతి ప్రోడక్ట్ మాట్లాడుకున్నట్టు మంచి కంపెనీల ఆయిల్స్ ఉన్నాయి. దీనికి దానికి మీకు అబ్జర్వ్ చేశారో లేదో, 1 లీటర్కి 10 రూపాయల కంటే ఎక్కువ డిఫరెన్స్ ఉండదు. అవును. కాబట్టి ఎఫర్ట్ చేసి వాళ్ళు అది చేసుకోవటం మంచిది. లేదా ఇంకా ఏదైనా ఉంటే కాదు సార్, ఈ మధ్యలో వింటున్నాము గానుగ నూనెలు అందులో కల్తీ ఉండలేదండి. అంటే మన ఎదురుగుండా రుబ్బుతారు కాబట్టి. ఆడు ఒక ఏరియాలో చాలా కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటది కానీ అది బెటర్ ఏమో సార్. కానీ అందరూ ఎఫర్ట్ చేయలేరండి. అది కూడా కొంచెం ఇందాక మనం అనుకున్నట్లు. అంటే ఎఫర్ట్ చేయగలిగిన వాళ్ళు దానికే వెళ్తున్నారు. అది 500-600 ఉంటున్నాయి ఆయిల్స్. సామాన్యుడు ఎఫర్ట్ చేయలేరు. చేత మంచి కంపెనీలు ఉన్నాయి, వాళ్ళు చాలా లక్షల కోట్ల లీటర్లో వెళ్తారు కాబట్టి వాళ్ళు తక్కువ ఖరీదుకి ఇస్తారండి. వీళ్ళు అలా చేయలేరు కదా. అంచేత కల్తీ జరగటానికి కూడా ఆయిల్లో ఆస్కారం ఎక్కువ ఉంది. అదొక స్టెప్. అయితే రెండో స్టెప్ ఏంటంటే, మనం బజ్జీలు, పునుకులు బయట రోడ్డు మీద వెళ్తాం కదండి, అది కూడా మన టీ షాప్ లాగా రెగ్యులర్ ఎక్కువ ఒక దగ్గరికి వెళ్తాం అలవాటు ప్రకారం. దానికి ఏంటంటే ఫుడ్ ముందు ఎక్స్పోజ్ టు ఫ్లైస్ అండ్ డస్ట్ ఉండొద్దు. ఈగలకి రోడ్డు పైన దుమ్ము ధూళి ఈగలు వచ్చేలాగా. కానీ అవి రోడ్ సైడే కదా సార్ ఉంటాయి. రోడ్డు రూరల్లో కానీ సిటీలో కానీ ఎప్పుడు అలా వెళ్తానే ఉంటాయి కదా. చేత దాన్ని అవాయిడ్ చేయడం కూడా ఏంటంటే, ఫ్రెష్ గా అప్పటికప్పుడు దిగింది అనుకోండి, ఇలాగ దాన్ని వాయు అంటాం కదా మనం. ఇప్పుడు ఇలా తీగానే ఒక రౌండ్ తీసిన వెంటనే ప్యాకింగ్ చేసుకుని ఇలాగా, లేకపోతే బాగా క్లోజ్డ్ ఇదిలో పెట్టి గ్లాసుల్లో పెట్టిన వాళ్ళు దగ్గర ప్రిఫరబుల్. ఆయిల్ వరకు టెస్ట్ చేయడానికి టీపీసీ అనే మిషన్ ఉంటుందండి, టోటల్ పోలార్ కౌంట్ అంటాం దాన్ని. అది గన్లా ఉంటుంది. దాన్ని ఇలా పెట్టగానే దాని రీడింగ్ డిజిటల్ రీడింగ్ విత్ ఇన్ సెకండ్స్ లో వచ్చేస్తుంది. అది థర్మోమీటర్ టైప్ లో అది వెంటనే వచ్చేస్తుంది. మనకి థర్మోమీటర్ ఇక్కడ కనపడుతుంది, ఇదైతే ఇక్కడ కనపడుతుంది, జస్ట్ దాని నెత్తి మీద కనపడుతుంది, హెడ్ మీద. అది 25 దాటిందంటే మన సామాన్యమైన భాషలో మాట్లాడాలంటే ఇంకా విష పదార్థాలు రిలీజ్ అవటం స్టార్ట్ అవుతాయి. దానికి ఒక స్టాండర్డ్, అంటే ఒరిజినల్ గా ఆయిల్ పోసినప్పుడు కలర్ కంటే కొంచెం షేడ్ వచ్చేస్తుంది అప్పటికే. ఎందుకంటే మరిగి ఉండటం. ఇంకా అంతకంటే స్టెప్ దాటింది అనుకోండి, అప్పటికి 3 సార్లు 4 సార్లు మరగబెట్టి ఉంటాడు. ఆ స్టెప్ దాటింది అనుకోండి, ఇది 25 నుంచి 30కి 32కి 35కి 37కి వెళ్ళిపోతుంది. ఇందులో ఎక్కువ అయితే అక్కడ కూడా డార్క్నెస్ పెరుగుతుంది. అంచేత విజిబిలిటీ అందరూ మిషన్లు పెట్టి చూడలేరు. దానికి గవర్నమెంట్ ఒక ప్రత్యేకమైన ఇది పెట్టిందండి, మొబైల్ ల్యాబొరేటరీలు ఇచ్చేసింది. తెలంగాణకి, ఆంధ్రాకి, ఇండియాలో అన్ని స్టేట్లకి ఇచ్చారు. మన తెలంగాణలో 5 ల్యాబొరేటరీలు తిరుగుతున్నాయి, మొబైల్ ల్యాబ్స్ విత్ 4 ఇన్స్పెక్టర్లు ఉంటారు. ఫ్రీక్వెంట్ గా ఎవరి ఏరియా ఆ ఏరియా సరౌండింగ్ ఏరియా వాళ్ళు కూడా వెళ్తారనమాట. ఆ మిషన్ తో చెక్ చేస్తారు, తేడా వస్తే అక్కడే డిస్కార్డ్ చేపిస్తారు. ఇంకొక విషయం మనం ఈ సందర్భంగా చెప్పాల్సింది ఏంటంటే, వాళ్ళు అంత లాస్ కూడా పెట్టుకోకర్లేదు. ఇప్పుడు ఫుడ్ సేఫ్టీ అథారిటీ ఆఫ్ ఇండియా ఏం చేసిందంటే, వీడు 120 రూపాయలకి అతను ఆయిల్ కొన్నాడు అనుకోండి, వీళ్ళు 30 నుంచి 40 రూపాయలకి ఖరీదుకి గవర్నమెంటే కొనేసుకుంటుంది. ఎందుకు ఏం చేసుకుంటారు సార్ దాన్ని? ఈ కల్తీని నివారించడం కోసం. అంటే హోటల్ ఉన్నారు, వాళ్ళు కొంత ఇలా మరిగిన దాన్ని మళ్ళీ ఎవరికైనా అమ్మేశారనుకోండి, వీడు మళ్ళీ వచ్చి ఇక్కడ బజ్జీలో పనుకులు వేస్తాడు. ఇంటర్న్ పబ్లిక్ హెల్త్ ఎఫెక్ట్ అవుతున్నది కాబట్టి దీన్ని వేరే ప్రోడక్ట్ వెహికల్ ప్రాసెస్ చేసి వేరే దానికి యూసేజ్ లాగా గవర్నమెంట్ ఇలాంటి
మాల్ ప్రాక్టీస్ని అవాయిడ్ చేయడం కోసం మనకి ఇప్పుడు నెలకి ఒక 15,000 10,000 పైన లీటర్లు ఫుడ్ సేఫ్టీ అథారిటీ రీసెంట్గా మొదలుపెట్టింది. దీనికి మనకి ఒక కన్సర్న్డ్ ఇన్స్పెక్టర్లో ఒక రెస్పాన్సిబుల్ ఇన్స్పెక్టర్ని పెట్టారు జిహెచ్ఎంసీ వరకు. ఆయన దాన్ని మానిటర్ చేసుకుంటారు, ఆయన డ్యూటీ చేస్తూ దీన్ని మానిటర్ చేసుకుంటూ ఉంటాడు. రికగ్నైజ్డ్ ఏజెన్సీస్ ఉంటే వాళ్ళకి ఇచ్చేలాగా, ప్లస్ ఇన్స్పెక్టర్ ఎక్కడికి వెళ్ళినా మీ ఆయిల్ ఎక్కడికి వెళ్తున్నదో ఒక విజిబిలిటీ ఉంటాం, కొన్నేసి ఉంచుతున్నారు. ఓకే ఓకే. మీరు ఆయిల్ ఈ ఎఫ్ఎస్ఎస్ఏ రికగ్నైజ్డ్ వాళ్ళకి ఇవ్వండి అని. అదొకటి కొంచెం మంచిగా అది అంటే పబ్లిక్ కూడా అక్కడ గమనించాలి. ఈ ఎపిసోడ్ చూసిన వాళ్ళకి ఏదైనా తెలియకపోతే బండి వాళ్ళు కూడా సలహా ఇవ్వమనండి. ఇది కొనుక్కుంటారా బాబు, వేస్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు, మళ్ళీ మళ్ళీ అదే ఆయిల్ వేసి మా హెల్త్ పాడు ఒకవేళ ఇంత దీని గురించి సబ్జెక్ట్ తెలియాలంటే కన్సర్న్ ఇన్స్పెక్టర్కు లోకల్లో కాంటాక్ట్ నెంబరు ఏదైనా ఈజీగా దొరికేస్తుంది. మీరు వెబ్సైట్లో అడిగినా కూడా మీకు రిప్లై ఇస్తారు మెయిల్ చేసిన. తేనెను కూడా కల్తీ చేస్తున్నారు, తర్వాత నెయ్యిని కల్తీ చేస్తారు. అవి ఎట్లా చేస్తారు? నెయ్యి కల్తీ ఇప్పుడు వనస్పతి కలుపుతారండి. డాల్డా డాల్డా అనేది పూర్వం నుంచి మనకి ఏదో పరిభాషలో వచ్చేసింది, కానీ డాల్డా అనేది ఒక కంపెనీ పేరు. వనస్పతి దాని ఒరిజినల్ నేమ్. వనస్పతి రేటుకి దీని రేటుకి చాలా తేడా ఉంటుంది. ముఖ్యంగా కొందరు హౌస్ వైఫ్స్ కి భక్తులకి చెప్పవలసింది ఏంటంటే, ప్రత్యేకంగా నేనే చూశాను. మాకు ఆ టైంలో ఒక అడిషనల్ కమిషనర్ ఉండేవారు హెల్త్, మీకు ఐడియా ఉంది, వందన్ కుమార్ గారు అని. ఆయన మోండా మార్కెట్లో 80 రూపాయలకి ఆ రోజుల్లో, అంటే ఇది ఆల్మోస్ట్ అరౌండ్ 15 years బ్యాక్ అనుకుంటా, ఇంకా జరుగుతున్నదేమో అని అనుమానం మాకు. ఎందుకంటే మీరు కొంటారు ఏదో అవునయ్య అని కొంటున్నారు, అది కూడా మార్కెట్ లో 600-700 కంటే తక్కువ ఇవ్వలేరు అవునయ్య మంచిది. మనం 100 రూపాయలకి 200కి ఇస్తున్నారంటే ఆలోచించాలి. అంతే ఆ రోజులో 80 రూపాయలకి వస్తున్నదంటే మేము ఆలోచించాం. సార్ వెహికల్ అది పెట్టేసి మీడియాని ఎక్కడో పెట్టుకుని అసలు దీని మీద చర్చ చేద్దామని వెళ్తే, మనం ఇలాగ 4 కిలోలు ఆర్డర్ ఇవ్వగానే ఆడు ఫోన్ చేసాడు, ఒక కుర్రాడు వచ్చాడు, మనం 320 రూపాయలు ఇట్టి ఇచ్చేసాం. ఆడు ఎక్కడికి వెళ్తున్నాడు అని పట్టుకుంటే ఒక దగ్గరికి వెళ్తున్నాడు. ఏంట్రా బాబు అంటే డెలిబరేట్గా చెప్పాడు అండి అని. ఇప్పుడు ఏంటంటే అది అసలు ఆవు నెయ్యి అనేది 1 గ్రాము కూడా లేదు అందులో, ప్యూర్ గా వనస్పతి అమ్మినా పర్వాలేదు. వనస్పతి కూడా దానికి స్టాండర్డ్స్ ఉన్నాయి, అది కూడా ఆరోగ్యానికి మంచిదిగా చెడ్డేం కాదు. కాకపోతే ఆవు నెయ్యి వేరు, వనస్పతి వేరు. కార్సినోజెనిక్ అంటామండి. మన పెయింట్ వేసి రంగులు ఉంటాయి కదా, ఈక్వల్ టు ఆ రంగు. దాన్ని ఆ రంగుని ఏం చేస్తారంటే ఇందులో వేసేస్తాడు, మరిగించేవాడు ఒరిజినల్ ఆవు నెయ్యి కంటే బ్రహ్మాండంగా వచ్చేస్తుందండి. అటువంటిది ఇందులో ముఖ్యంగా మనం చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఉదాహరణ రూపేణ ఆవుని వేసి మనం ప్రసాదం మంచిగా తిన్నాం, దేవుడు ప్రసాదం తింటాం కదా, అది ఇమీడియట్ గా కొట్టదు, కానీ తర్వాత బాడీలో చాలా ఎఫెక్ట్ లాంగ్ రన్ లో. ఈ మనం వేసి ఈ కెమికల్స్ అన్ని కూడా ఏదైనా సరే ఇమీడియట్ ఎఫెక్ట్ ఉండదండి. బ్యాక్టీరియాలజికల్ ఎఫెక్ట్ అయితే ఇమీడియట్ గా ఉంటుంది. మీరు ఇందాక చెప్పారు కదా, పాసిపోయిన బిర్యానీ, ఈ చట్నీస్ ఇవి ఉన్నాయి కదా, ఈ అయితే ఇమీడియట్ ఎఫెక్ట్, ఫుడ్ పాయిజన్ అయిపోతుంది, వామిటింగ్స్, మోషన్స్, లూజ్ మోషన్స్, ఇట్లా రకరకాల కూడా ఎఫెక్టే. కానీ ఇది లాంగ్ రన్ ఎఫెక్ట్.